హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో విడా V2 ప్లస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటీని మనం రైడ్ రివ్యూ చేయబోతున్నాము. ఈ స్కూటీ నాకు రైడ్ రివ్యూకి ఇచ్చింది చింతలపూడి జహీర్ మోటార్స్ టీం వాళ్ళు. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఈ స్కూటీ పైన ఫుల్ రివ్యూ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడకపోతే చూడండి. ఆ రివ్యూ వీడియో, ఈ రైడ్ రివ్యూ వీడియో రెండు చూస్తే ఈ స్కూటీ కొనేటప్పుడు మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇంకా నేను ఎలాంటి లేట్ చేయకుండా ఈ స్కూటీని రైడ్ చేస్తూ నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ ఈ వీడియోలో నేను నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. ఈ స్కూటీ గురించి కంప్లీట్గా టోటల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫుల్ రివ్యూ వీడియో మీరు చూడాల్సిందే. ఇంకా నేను ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ స్కూటీలో ఏంటంటే ఫిజికల్గా కీ ఉండదు, ఇంకోటి ఇలాంటి సెన్సార్ కీ అనేది ఉంటుంది. ఇది బూట్ ఓపెన్ చేసుకోవడానికిలే. ఈ స్కూటీని మీరు రైడ్ చేయాలంటే ఖచ్చితంగా మీ జేబులో ఈ సెన్సార్ కీ అనేది ఉండాలి. ఇది లేకపోతే స్కూటీ అనేది వర్క్ అవ్వదు. సో స్మార్ట్ కీని మీ పాకెట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బటన్ చూసారా, ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఒక బీప్ సౌండ్ వచ్చి స్కూటీ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి యానిమేషన్ వచ్చింది. దాని తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్ ఉంటుంది, దీన్ని కూడా ఆన్ చేయాలి. ఆన్ చేశాను, ఇక్కడ ఇండికేషన్ వచ్చింది. దాని తర్వాత బ్రేక్ని ప్రెస్ చేసి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. సైలెంట్గా వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం గ్రీన్ కలర్లో వచ్చింది కదా. ప్రజెంట్ ఈ స్కూటీ ఎక్కువ మోడ్లో ఉంది, అందుకే కన్సోల్ గ్రీన్ కలర్లో ఉంది. రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే లేఅవుట్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకోండి నేను థ్రాటిల్ ఇస్తున్నాను, స్కూటీ చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది. సౌండ్ వస్తుంది. ఎక్కువ మోడ్లో 46 మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఈ స్కూటీ. 46 ఈజ్ ద లిమిటెడ్ స్పీడ్ అనమాట ఎక్కువ మోడ్కి. ఎక్కువ మోడ్లో రైడ్ చేసుకుంటే మీకు మంచి రైడింగ్ రేంజ్ అనేది వస్తుంది స్కూటీ నుంచి. ఇప్పుడు మీరు రైడింగ్ మోడ్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే రైడింగ్ మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి సింపుల్గా. ప్రజెంట్ ఇప్పుడు రైడ్ మోడ్లో ఉంది. రైడ్ మోడ్లో మనం ఎంత స్పీడ్ వెళ్తామో చూద్దాము. రైడ్ మోడ్లో 70 వరకు స్పీడ్ వెళ్తుంది స్కూటీ అనేది. ఓకే, ఇక్కడ మనం టర్న్ అయ్యి స్పోర్ట్స్ మోడ్లో టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. బ్రేక్స్ కూడా బాగా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు బై బ్రేక్ క్యాలిపర్స్తో. టర్న్ అవుదాము. ఓకే, నేను సిగ్నల్ ఆన్ చేయగానే బీప్ సౌండ్ కూడా వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. హారన్ కూడా చాలా లౌడ్గా ఇచ్చారు. ఇందులో 4 ఇండికేటర్ బటన్ కూడా ఇచ్చారు, అంటే హజార్ లైట్స్ అనమాట. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు హజార్ లైట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇది ఒక మంచి విషయమే. ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లోకి చేంజ్ అవుదాము. ఎక్కువ టచ్ చేయి, 80 టచ్ చేయి 80 ఫ్రెండ్స్. ఓకే, 79 దగ్గర ఇక ఆగిపోయింది. 80 టచ్ చేస్తుంది, కానీ ప్రజెంట్ 79 దగ్గర ఆగింది. ఇప్పుడు మనం బూస్ట్ మోడ్ కూడా ఆన్ చేద్దాం. ఇందులో సపరేట్గా బూస్ట్ మోడ్ ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే ఇంకా పికప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాన్ని ఆన్ చేద్దాము. ఓకే, బూస్ట్ మోడ్ అనేది రన్నింగ్లో ఆన్ చేయడం కుదరదు. స్కూటీని ఖచ్చితంగా ఇలాగ స్టాండింగ్ పొజిషన్లో ఉంచితేనే బూస్ట్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది. నెక్స్ట్ మై స్కూటర్లో బూస్ట్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నేను బూస్ట్ మోడ్ ఆన్ చేస్తాను. ఇక్కడ బూస్ట్ మోడ్ ఆన్ అని చెప్పి ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఓ ఫ్రెండ్స్, బూస్ట్ మోడ్లో మట్టికి ఫుల్ చాలా బాగుంది పికప్ అనేది. లిటరల్లీ అలాగా లాగేస్తుంది అనమాట స్కూటీ. సూపర్. దాటు 80 దాటు. లేదు, బూస్ట్ మోడ్ ఆన్ చేసినా సరే 80 టచ్ అవ్వట్లేదు. 79 దగ్గర లాక్ అయిపోతుంది.
ఓవరాల్గా మోటార్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది స్కూటీది. ఇది పిఎంఎస్ఎం మోటార్ అనమాట. 8 bhp పవర్, 25 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్గా పికప్ బాగుంది. స్పోర్ట్స్ మోడ్లో, రైడ్ మోడ్లో పికప్ బాగుంది. బూస్ట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత కూడా పికప్ చాలా బాగుంది. అలానే ఈ మోటార్ కూడా IP68 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాటర్లో తడిస్తే ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి. మరీ ఎక్కువ వాటర్లో సర్వే అవ్వదు, కానీ లిమిటెడ్గా అయితే ఓకే, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి. ఇంకా ఈ స్కూటీలో కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అనేది చాలా బాగుంది. మెయిన్గా సీటు కుషనింగ్ చాలా బాగుంది. సీటు విడ్త్, లెంత్ అంతా బాగుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు పిలియన్తో ట్రావెల్ అయితే చేయొచ్చు. ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్కూటీని. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కంఫర్ట్ బాగుంది. ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా బాగానే ఉంది. చిన్న చిన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు. క్యారీ హుక్ కూడా ఇచ్చారు ఫ్రంట్లో. సో ఈ విధంగా రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ను ఈ లెగ్ రూమ్ స్పేస్లో క్యారీ చేసుకోవచ్చు. కానీ షోరూమ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అనమాట కంఫర్ట్ అనేది. అది మీరు చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళి. ఇక్కడ మళ్ళీ ఒకసారి టర్న్ అవుదాం. మెయిన్గా స్పోర్ట్స్ మోడ్లో బూస్ట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మంచి పికప్ పుల్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్కూటీ లిటరల్ అలా పుల్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది ఫ్రంట్కి. వాచ్ ఇంటూ బ్రో. అలానే స్కూటీలో టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, అంటే USB అనమాట. మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్కూటీ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 26 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. 26 లీటర్స్ అంటే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. అలానే ఇందులో డబుల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. 3.44 kW డబుల్ బ్యాటరీ ఇచ్చారు. ఇవి రిమూవల్ బ్యాటరీసే. మీరు హ్యాపీగా ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, స్కూటీని పైకి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టడం కష్టం కదా, అలాంటప్పుడు మీరు 2 బ్యాటరీస్ని కూడా స్కూటీ నుంచి రిమూవ్ చేసుకొని సపరేట్గా ఛార్జర్ ఉంది, ఆ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలా లేదన్నా సరే 3.5 hours అంతకంటే ఎక్కువ ఛార్జింగ్ టైం అయితే పట్టొచ్చు, ఎందుకంటే 2 బ్యాటరీస్ కదా. 0 to 100 నేను చెప్తుంది. అలానే ఇక్కడ ఫ్రంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఈ స్కూటీని మీరు కొనుక్కుంటే వెడా షోరూమ్స్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, యాతర్ షోరూమ్స్లో కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా స్కూటీకి బ్యాటరీస్ నుంచి కూడా మీరు సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ ఛార్జింగ్ పాయింట్ అనేది సీట్ కింద ఉంటుంది. స్కూటీలోంచి బ్యాటరీస్ అనేవి రిమూవ్ చేయకుండా మీ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే బ్యాటరీస్ను స్కూటీలో నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు టోటల్గా 3 waysలో ఈ స్కూటీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఫ్రంట్లో ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీస్ బయట తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బ్యాటరీస్ని స్కూటీగా ఉంచి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం 3 ways అనమాట. ఇంకా ఈ స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ 124 kgs వెయిట్ మాత్రమే. వెరీ లైట్ వెయిట్ ఇది. అసలు నాకు లిటరల్ ఆడుకుంటున్న స్కూటీతో నాకు వెయిట్ ఏమీ అనిపించట్లేదు. కంప్లీట్గా ఫైబర్ బాడీతో వస్తుంది ఈ స్కూటీ అనేది. చాలా లైట్ వెయిట్ ఉంది. పెద్దవాళ్ళు, యూత్, లేడీస్ ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే యూత్గా బాగుంటుంది. కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్తో వస్తుంది స్కూటీ అనేది. లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరైనా ఈ స్కూటీని రియాలిటీలో చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ అని అనుకోరు, ఎందుకంటే డిజైన్ అనేది అంత బాగుందన్నమాట. పెట్రోల్ వెహికల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంకా 54 రేంజ్ అని చూపిస్తుంది. ఛార్జింగ్ 80% ఉంది. ఈ స్కూటీలో IDC రేంజ్ వచ్చేసి 143 క్లెయిమ్ చేశారు, కానీ రియాలిటీలో మీరు 100 kilometers రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ మోడ్లో రైడ్ చేసుకుంటే. అదే ఈ స్పోర్ట్ మోడ్, బూస్ట్ మోడ్ ఆన్ చేసి రైడ్ చేస్తే 100 కూడా రాదు. ఎక్కువ మోడ్లో మీరు రైడ్ చేసుకుంటే 100 kilometers రేంజ్ మీరు ఈ స్కూటీ నుంచి పొందొచ్చు. ఇంకా ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1,45,000 వరకు ఉంది. ఇది ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కాదు. మీలో ఎవరైనా ఈ స్కూటీని తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు చింతలపూడి జహీర్ మోటార్స్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డిస్ప్లే చేస్తున్నాను. వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అయితే బెస్ట్ ప్రైస్కి మీకు స్కూటీ అనేది దొరుకుతుంది. అక్కడ మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేస్తే ఆన్ రోడ్ ప్రైస్ పైన మీకు కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు. అలానే ఇంకా ఫైనాన్స్ డీటెయిల్స్, వేరే ఆఫర్స్ ఏమన్నా సరే మీకు క్లియర్గా చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మెయిన్గా బ్రేకింగ్ బాగుంది. ఫ్రంట్లో 190 mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్లో బై బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాలిపర్స్ ఇవి. బ్రేకింగ్ అనేది యాక్యురేట్గానే ఉంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. అలాంటి ABSలో అలాంటి ఏమీ ఉండవు ఇందులో. ఈ స్కూటీలో PMSM మోటార్ ఉంటుంది. మోటార్ ఏంటంటే డైరెక్ట్గా బ్యాక్ సైడ్ వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్స్టెంట్గా పవర్ అనేది బ్యాక్ వీల్కి డెలివరీ అయ్యి మంచి పికప్ అనేది ఉంది ఈ స్కూటీలో. ఇక్కడ టర్న్ అయిపోదాం మనం.
టర్నింగ్ రేడియస్ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఉంది. ఈ స్కూటీలో కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్రంట్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి, డిఆర్ఎల్స్ ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీనే, టైల్ లైట్ కూడా ఎల్ఈడీనే, నెంబర్ ప్లేట్ లైట్ కూడా ఇచ్చారు. అలానే హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారు బటన్, దాందే హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు ఎల్ఈడి ఇచ్చేసి. ఫ్రంట్లో హెడ్ లైట్ వైజ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ, ఆ బ్రైట్నెస్ అనేది టోటల్లీ గుడ్ అయితే ఉంటుంది. అసలు మీకు నైట్ టైం ట్రావెల్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఏంటంటే ఓన్లీ సిటీ రైడింగే బాగుంటాయి, లాంగ్ వెళ్ళాలంటే ఇబ్బంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సిటీలో సింపుల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి, సైలెంట్గా ఉంటుంది వెహికల్ అనేది, ఎలాంటి నాయిస్ లేదు, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం స్పీడ్ వెళ్ళేటప్పుడు మోటార్ సౌండ్ వస్తుంది సుయీ అని. ఏదేమైనా సార్ నాకు మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ కంటే పెట్రోల్ స్కూటీనే ఇష్టం. 1,40,000 పెట్టి దీన్ని తీసుకునే బదులు మంచిగా బైక్ వస్తుంది, లేదా ఇంకా మంచి స్కూటీస్ ఉన్నాయి పెట్రోల్లో. ఏదైనా సరే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది ఈ స్కూటీకి నాకు మాత్రం. బాగానే ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంది ఎలక్ట్రిక్ స్కూటీని రైడ్ చేస్తుంటే. అలానే ఈ స్కూటీలో 12 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. 12 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది, హ్యాండ్లింగ్ అనేది. మెయిన్గా రోడ్ అనేది బాగలేదు అనుకోండి, వీల్ సైజు ఎంత పెద్దగా ఉంటే హ్యాండ్లింగ్ అనేది అంత బాగుంటుంది, ప్లస్ కంఫర్ట్ అనేది అంత బాగుంటుంది మీకు. ఈ స్కూటీలో 12 ఇంచ్ వీల్స్ ఇచ్చారు కాబట్టి హ్యాండ్లింగ్ బాగుంది, ప్లస్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి సస్పెన్షన్స్. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ ఫీచర్ కూడా ఇచ్చారు. ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఉంది, మంచిగా రియాక్ట్ అవుతుంది. అలానే స్కూటీలో డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు, 12 ఇంచ్ డైమండ్ కట్ వీల్స్ ఉంటాయి. ఈ డైమండ్ కట్ వీల్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే లుక్ అనేది చూడటానికి బాగుంటుంది. సో అది తప్పితే ఇంకేమీ లేదు, లుకింగ్ వైజ్ చూడటానికి బాగుంటుంది. అలానే స్కూటీ అనేది టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉంది. ఇందులో విడా ప్రో అని చెప్పి ఇంకో మోడల్ ఉంది, అది దీనికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇది సరిపోతుంది V2+ అనేది. లేదు మీకు ఇంకొంచెం పవర్ ఎక్కువ కావాలి, ఇంకొంచెం రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే V2 Pro తీసుకోండి. ఇది విడా V2+, ఇందులో 100 కిలోమీటర్స్ రైడింగ్ రేంజ్ ఉంటుంది. అలానే స్కూటీలో టచ్ స్క్రీన్ ఇచ్చారు, 7 ఇంచ్ కన్సోల్ అనమాట. ఇది ఒక మినీ సైజు ట్యాబ్లెట్లా ఉంది, కానీ టచ్ స్క్రీన్ ఇచ్చినా సరే ఇందులో ఫీచర్స్ అనేవి పెద్దగా ఏమీ లేవు, చాలా లిమిటెడ్గా ఇచ్చారు అంతే ఫీచర్స్. బట్ ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ని టచ్ స్క్రీన్ ఇచ్చారు. అయితే లిటిల్ బిట్ ల్యాగ్ ఉంది స్క్రీన్లో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చాలాసేపు నుంచి స్కూటీ రైడ్ చేస్తున్నాను, కన్సోల్ యూజ్ చేశాను, కొన్నిసార్లు బాగానే వర్క్ అవుతుంది, కొన్నిసార్లు లిటిల్ బిట్ లేటెన్సీ అనేది నేను నోటీస్ చేశాను. అలానే ఫిజికల్గా బటన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఈ బటన్స్ యూజ్ చేసి కూడా మీరు కన్సోల్ యూజ్ చేసుకోవచ్చు. అలానే స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, క్రూజ్ కంట్రోల్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తా. కానీ ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ 2 బటన్స్, ఈ స్కూటీని ఆన్ చేసుకోవడానికి, అలానే సీట్ లాక్ ఓపెన్ చేసుకోవడానికి. ఈ బటన్స్ క్వాలిటీ మాత్రం చాలా పూర్గా ఉన్నాయి. రెగ్యులర్గా మనం ఈ 2 బటన్స్ని యూజ్ చేస్తాము, ఈ బటన్స్ని వీళ్ళు క్వాలిటీ లేకుండా ఇచ్చారు, మరి అదేంటో నాకు అర్థం కావట్లా. ఇంకొంచెం క్వాలిటీ ఇస్తే బాగుండేది, అప్పుడే పెయింట్ ఇక్కడ కొట్టుకుపోయింది. ఈ కన్సోల్లో మనకి డైలీ లైఫ్లో కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, నావిగేషన్ కూడా ఉంది, మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ కన్సోల్ చూసినప్పుడు మనకి ఏంటంటే టచ్ స్క్రీన్ ఉంది కదా, ఎక్కువ ఫీచర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు, అది ముందే చెప్పేస్తున్నా. లిమిటెడ్గా ఇచ్చారు, మనకి డైలీ లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ స్కూటీలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ని ఆన్ చేద్దాము. ఇక్కడ బటన్స్ ఇచ్చారు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవడానికి. మిడిల్లో ఉన్న బటన్ ప్రెస్ చేయాలి. మిడిల్లో ఉన్న బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సింబల్ వచ్చింది. దాని తర్వాత కింద సెట్ బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేయాలి. కింద సెట్ బటన్ ప్రెస్ చేయగానే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి స్కూటీ అనేది వెళ్ళిపోతుంది, హ్యాండిల్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వట్లా. అయ్యో క్రూజ్ కంట్రోల్ ఉంది కానీ హ్యాండిల్ సరిగ్గా కంట్రోల్ అవ్వట్లా. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచుకోవాలనుకుంటే పైన ఉన్న సెట్ బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోండి స్పీడ్ పెరుగుతుంది. ఓకే 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 ఓకే, ఈ విధంగా మీరు స్పీడ్ పెంచుకోవచ్చు. బట్ నాకు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంది హ్యాండిల్ వదిలేసినప్పుడు.
గ్లామరక్స్ వెహికల్ క్రూజ్ కంట్రోల్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంది, కానీ స్కూటీలో కాన్ఫిడెన్స్ లేదు. వెహికల్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళట్లా, కొంచెం అటు ఇటుగా వెళ్తుంది. ఇది మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా బాగా ఫోకస్డ్గా రోడ్డు మీద ఉండాలి. కొంచెం మిస్టేక్ జరిగిన హ్యాండిల్ అనేది తిరిగిపోతుంది, దాని తర్వాత ప్రాబ్లం అనేది అవుతుంది. క్రూజ్ కంట్రోల్ అనేది మీకు ఇలాంటి రోడ్స్లో పనిచేయదు. ఏదైనా ఎంటీగా ఉన్న రోడ్స్లో కానీ హైవేస్లో క్రూజ్ కంట్రోల్ అనేది వర్క్ అవుతుంది, కానీ అంటే మనం అక్కడ వాడుకోవచ్చు. ఇలాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్స్లో మనం క్రూజ్ కంట్రోల్ అనేది వాడలేము. బట్ మీకు చూపించడానికి ఆన్ చేశాను. ఈ విధంగా క్రూజ్ కంట్రోల్ అనేది వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం వెహికల్ అనేది స్టేబుల్గా వెళ్తుంది, అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత వెహికల్ అనేది బాగా స్టేబుల్గా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నాకైతే అలాంటి భయం అనిపించట్లేదు. హ్యాండిల్ అనేది స్టేబుల్గా ఉంది, వెహికల్ కూడా సింపుల్గా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న గతుకులు వచ్చినా సరే హ్యాండిల్ అటు ఇటుగా వాబుల్ అవట్లా, వెహికల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు క్రూజ్ కంట్రోల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ వేడా V2+లో. చూడండి, నేను చాలాసేపు నుంచి హ్యాండిల్ అనేది వదిలేసా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా క్రూజ్ కంట్రోల్ గురించి. క్రూజ్ కంట్రోల్ అనేది బాగానే వర్క్ అవుతుంది, ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోవటం అలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. కానీ స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు లో స్పీడ్స్లో కొంచెం స్టెబిలిటీ అనేది లేదు, కానీ దాని తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్టెబిలిటీ అనేది బాగుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. వెహికల్ కూడా స్కూటీ కూడా ఎక్కడ వాబుల్ లేకుండా స్టేబుల్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఓవరాల్గా ఈ స్కూటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫుల్ రివ్యూ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. సో ఈ రైడ్ రివ్యూ కూడా చూసారు కాబట్టి షోరూమ్కి వెళ్ళి మీరు కూడా టెస్ట్ రైడ్ చేసి వెహికల్ మీరు తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.